జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొదటి రోజు నామినేషన్లు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి రోజు మొత్తం 10 మంది అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ నెల 21 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అయితే 19, 20వ తేదీల్లో నామినేషన్లు స్వీకరించబడవని అధికారులు తెలిపారు. 22వ తేదీన మొత్తం నామినేషన్లని స్క్రూటినీ చేస్తారు. బోగస్ ఓట్ల ఆరోపణలపై విచారణ జరుగుతుందంటున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాంతో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం హైదరాబాద్ నగరంలో ఎన్నికల హడావిడి అయితే మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకు ఉండేటువంటి అది మొత్తం హైదరాబాద్ జిల్లా అంతా కూడా ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించినటువంటి మోడల్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఆర్ఓ మనతో పాటు ఉన్నారు. సార్, ఏ విధంగా ఈరోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది? ఎన్ని నామినేషన్లు వచ్చాయి? సార్, ఈరోజు పొద్దున్న మనకి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 11 గంటలకి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ప్రకారం మనం ఈరోజు నుంచి 11 గంటల నుంచి నామినేషన్స్ తీసుకోవడం మొదలుపెట్టాము. మనకి ఈరోజు మొత్తం 10 మంది క్యాండిడేట్లు 11 సెట్లు నామినేషన్లు వేశారు సార్. ఎక్కువ మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లే ఈరోజు నామినేషన్స్ వేయడం జరిగింది. ఈ ప్రక్రియ మనకి 21వ తారీఖు సాయంత్రం 3 గంటల వరకు నడుస్తుంది సార్. దాంట్లో మనకి 2 రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. 19, 20. 19 ఆదివారం ఉంది, 20 దీపావళి ఉంది. ఆ రెండు కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం పబ్లిక్ హాలిడేస్ కాబట్టి ఆ 2 రోజులు తప్ప మిగతా అన్ని రోజుల్లో పొద్దున 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది. అంటే చూస్తే ఒకే రోజు చాలా నామినేషన్లు వచ్చాయి. దీనికి ఉపసంహరణకు సంబంధించి కానీ స్క్రూటినీ కానీ ఎప్పుడెప్పుడు ఉంటుంది సార్? ఎట్లా ఉంటుంది మనకి? స్క్రూటినీ అనేది 22వ తారీఖున ఇదే కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మనకి 23, 24 తారీఖుల్లో ఉపసంహరణకు సంబంధించిన తేదీలు ఉన్నాయి. ఆ తర్వాత మనకి యాక్చువల్గా కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరు అనేది, అలాగే వీళ్ళ సింబల్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మొదటి రోజు బాగానే నామినేషన్లు పడ్డాయి. ఇంకా సమయం ఉంది కాబట్టి చూడాల్సి. ఇటీవల కాలంలో యూజుగూడకు సంబంధించినటువంటి వార్డు పరిధిలో ఒక బూత్లో 246 బూత్లో ఒక 43 ఓట్లకు సంబంధించినటువంటి దానిలో ఒకే ఇంటి నెంబర్ పైన ఉన్నాయన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన మీరు ప్రైమరీగా ఏమైనా విచారణ చేశారా? ఏంటి సార్ దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇందాక చెప్పినట్టుగానే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మనకి ఏదైతే ఓటర్ నమోదు ప్రక్రియ ఉందో, ఓటర్ లిస్ట్ తయారు చేసేదంతా కూడా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్సు, డిప్యూటీ కమిషనర్సు, అలాగే అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్సు, కొంత తహసీల్దార్సు, అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఏఎంసీలు వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో ముఖ్యంగా మొత్తం ఎన్నికల నమోదు ప్రక్రియ ఏదైతే ఓటర్ నమోదు ప్రక్రియ ఉందో అది ఈఆర్ఓలంతా డిప్యూటీ కమిషనర్లు చేస్తారు. కాబట్టి నమోదు ప్రక్రియ అంతా వాళ్లే చూసుకుంటారు. అయితే ఈ ఇంటికి సంబంధించి ఏదైతే ఉందో అది ఈఆర్ఓ గారు ఎవరైతే డిప్యూటీ కమిషనర్ యూసుఫ్ కూడా జిహెచ్ఎంసీ ఉన్నారో ఆయనకి పూర్తి విచారణకి ఆదేశించడం జరిగింది. ఆయన విచారణ చేసి మనకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనకి విషయాలు తెలుస్తాయి. అంటే ప్రైమరీగా ఈ ఓటర్లకు సంబంధించి 2023 అసెంబ్లీ కానీ అదేవిధంగా 2024 పార్లమెంట్లు నుంచి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి సార్ దీనికి సంబంధించి? మనకి వాళ్ళు తప్పకుండా పాత ఓటర్లు అనేది మాత్రం తప్పకుండా వాళ్ళు ఓటర్లుగానే ఉండి ఉంటారు. ఏమైనా కనుక వాళ్ళు ఏదైతే అక్కడ షిఫ్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు డైనమిక్గా వాళ్ళ షిఫ్టింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకున్నారా లేదా అనే దాని మీద విచారణలో ఈఆర్ఓ గారి నివేదిక ప్రకారమే చెప్పగలుగుతాం. ఇది ప్రధానంగా 43 మంది ఓటర్ల లిస్టులో ఉండేటువంటి ఒకే ఇంటిపైన ఉండేటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి అంశంలో విచారణ అయితే కొనసాగుతుంది. పూర్తి వివరాలు రావాల్సి ఉందనేది ఆర్ఓ సాయిరాం చెప్తున్నారు. అయితే అంతేకాకుండా నామినేషన్ల ప్రక్రియ అయితే చాలా ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 10 టీవీ.